హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ఇట్లా చికెన్ వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ముందుగా 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారపొడి, ఇంకో టీ స్పూన్ మళ్ళీ కారపొడి, తగినంత ఉప్పు, గరం మసాలా, వీటన్నిటిని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. ముందుగా చికెన్ని ఇలా అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాము ముందు చికెన్ని. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇట్లా ఎర్రగడ్డ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేద్దాము. చికెన్ అయితే వేసేస్తాము. దీన్ని కాసేపు మగ్గనిద్దాము చికెన్ని. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇంకా ఉడకాలి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి. చికెన్లో నుంచి వచ్చిన వాటరు ఇవన్నీ ఇంకిపోవాలి. మంచిగా ఇంకిపోయి మళ్ళీ లాస్ట్ చూస్తాం మూమెంట్లో ఇంకొంచెం అండి వాటరు, అవి కూడా ఇంకిపోవాలి. మంచిగా డ్రై అయిపోవాలి వాటర్ అంతా. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకున్నాము. చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా ఉంది కదా, అవి ఇప్పుడు మనం ధనియాల పొడి వేస్తే అది కూడా ఇంకిపోతాయి. ధనియాలు, తెల్లగడ్డ పొడి అండి, అది నేను ఇంట్లో హోమ్ మేడ్ చేసిందండి. చూడండి ఇంకా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇంకా దించేద్దాము. చూడండి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఎలా ఉందో చెప్పేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.